చిక్కలగడ పోలీస్ వాళ్ళు 10 మంది అక్యూజ్ని అరెస్ట్ చేశారు. ఇది మొన్న జరిగిన 7th నాడు జరిగిన ఒక ప్రీ ప్లాన్డ్ మర్డర్ ఆఫ్ బొమ్మన్న యవన్ అలియాస్ అఖిల్, 21-year-old విద్యార్థి, 3rd year బీటెక్ స్టూడెంట్. ఈ చంపన ఇన్సిడెంట్లో వీళ్ళ 10 మందిని ఈరోజు అరెస్ట్ చేస్తున్నాము. ఈ ఇన్సిడెంట్ మీకు అందరికీ తెలుసు. May 7th, 2026 నాడు లేట్ ఈవినింగ్ 8:39 మధ్య ప్రాంతంలో జరిగింది. అండ్ మనకి లేట్ నైట్ వాళ్ళ తండ్రి మనకి పెటిషన్ ఇచ్చారు. ఇమీడియట్లీ మేము క్రైమ్ 231/26 అండర్ మోషన్స్, అన్లాఫుల్ అసెంబ్లీ అండ్ రైటింగ్ విత్ డెడ్లీ వెపన్స్ కేసు రిజిస్టర్ చేసి ఇమీడియట్లీ ఇన్వెస్టిగేషన్ ప్రారంభం చేశాము. ఈ ఇన్వెస్టిగేషన్లో అవసరమైన టీమ్స్, ఒక 5 టీమ్స్ ఫామ్ చేశాము చిత్తలగూడ డివిజన్లో. SHO ఆధ్వర్యంలో, రామకృష్ణ ఆధ్వర్యంలో, మధు DI ఆధ్వర్యంలో, అండర్ ద గైడెన్స్ ఆఫ్ ACP అండ్ అడిషనల్ DCP నర్సయ్య. దీస్ టీమ్స్ ఆపరేటెడ్ అండ్ ఈరోజు 10 మందిని అరెస్ట్ చేస్తున్నాము. ఈ డీటెయిల్స్ ఆఫ్ ది అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరున్నారు. A1 వచ్చేసి అలబోయిన సాయి కిరణ్, వాళ్ళు ప్రైవేట్ ఎంప్లాయీ. మీకు అందరికీ తెలుసు, వాళ్ళ మీద ఆల్రెడీ ఒక రౌడీ షీటర్ ఉంది చిత్తలగూడ PS లో. A2 రాజం పరమేష్ కుమార్ యాదవ్. A3 రాజం వంశీ కృష్ణ. A4 రాజం మనీష్. A5 సిరిగురి రాహుల్. A6 కుచ్చుల శివానందన్ యాదవ్. A7 రాజన్ నరసింహ యాదవ్. A8 రాజం శ్రీశైలం యాదవ్. A9 రాజం మల్లేష్ యాదవ్. అండ్ ఒక మైనర్ అబ్బాయి కూడా ఉన్నారు. సో ఒక CCL ఇస్ దేర్. వీళ్ళ 10 మంది ఇది ప్రీ ప్లాన్డ్గా ఆల్మోస్ట్ ఒక 4-5 days నుంచి వాళ్ళు ప్రీ ప్లాన్గా ఈ అబ్బాయిని ఏదో ఒకటి చేయాలి, వాళ్ళు చేసేయాలి అని అనుకొని ఒక సర్వైలెన్స్ కూడా పెట్టారు మేడిబావి ఏరియాలో. ఎప్పుడైనా వాళ్ళు ఇక్కడ వస్తే వాడిని కొట్టేయాలి అని. 7th నాడు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి, సుబ్బు అని వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వస్తే ఇమీడియట్లీ వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. సో ముందు నుంచి 6 మంది అక్యూజ్ వాళ్ళు సుబ్బు వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి కొంత మాకు గొడవలు స్టార్ట్ అయింది. ఇమీడియట్లీ ఆ గొడవల వల్ల ఒకరు తీసి వాడిని చేసిన తర్వాత మిగిలిన వాడు కూడా అదిలో వాళ్ళని చేతులతోటి కాళ్ళతోటి కొట్టి ఆల్మోస్ట్ 16-17 స్టాబ్స్ అయింది అబ్బాయి మీద, వాళ్ళ నెక్ మీద, ఫ్రంట్ ఆఫ్ ది నెక్, హెడ్ మీద అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. సో వాళ్ళు ఇమీడియట్లీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారో గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడ హాస్పిటల్లో అబ్బాయిని డెడ్ అని చెప్పారు. అండ్ ఇన్ ద మీన్ టైం మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఈ కేసుని నమోదనం చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభం చేశాము. సో మనకి తెలిసింది ఏమిటంటే ఈ అబ్బాయి 3rd year బీటెక్ స్టూడెంట్. స్కూల్లో చదివేటప్పుడు ఒక అక్కడ వాళ్ళ అమ్మాయి పరిచయం అయ్యారు. అప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక 2 years నుంచి ఇద్దరికి రిలేషన్లో ఉన్నారు. ఇది వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్కి, అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇష్టం లేదు. సో అది వల్ల ఆ అబ్బాయికి వాళ్ళ పేరెంట్స్కి కూడా వార్నింగ్ కూడా ఇచ్చారు. బట్ అది స్టాప్ కాలేదు. వాళ్ళిద్దరు ఇంకా మాట్లాడుకుంటున్నారు. అండ్ ఇందులో మెయిన్ ముఖ్యంగా మనకి A1 వచ్చేసి సాయి కిరణ్. ఈ అబ్బాయి కూడా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాలి అని అనుకుంటున్నారు. అంటే బంధువులందరూ మాట్లాడుకుంటున్నారు, సేమ్ ఫ్యామిలీ మెంబర్స్. ఈజ్ అమ్మాయి వాళ్ళ పిన్ని కొడుకు. సో ఇలాగే పెళ్లి చేసుకున్నాలి అనుకున్నారు. బట్ ఇది తెలిసిన తర్వాత వాళ్ళకి కూడా చాలా కోపం వచ్చి ఏమో ఒకటి చేయాలని వార్నింగ్ కూడా ఇచ్చారు. బట్ స్టిల్ ఇదేం చేంజ్ కాలేదు. సో ఒక 4 days బ్యాక్ ఇది వాళ్ళు ప్లాన్ చేసుకొని సర్వేలెన్స్ పెట్టి ఇది చేశారు. సో ఇమీడియట్లీ మేము వీళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళ నుంచి మేము ఒక నైఫ్ కూడా ఈ ఒఫెన్స్లో యూజ్ చేసిన కూడా సీజ్ చేసాం. వాళ్ళు వేసుకున్న బట్టలు, షర్ట్స్ మీద స్టెయిన్ క్లాత్స్ కూడా సీజ్ చేసాం. ఈ ఒఫెన్స్ చేసేదానికి వాళ్ళు ఒక 2-wheeler కూడా యూజ్ చేశారు.
అండ్ వాళ్ళ నుంచి అన్ని మొబైల్ ఫోన్స్ కూడా మేము సీజ్ చేసాం. సో ఇది ఇంకా మేము టెక్నికల్ ఎవిడెన్స్ అని మేము చెకప్ చేస్తాము ఇన్ ఆర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. సో ఇది మేము ఒక ఇది ఫైర్ ఫైటింగ్ మోడ్లో మీకు అందరికీ తెలుసు లాస్ట్ 3-4 days వీ ఆల్ బిన్ అండర్ లాట్ ఆఫ్ ప్రెషర్. బట్ డిస్పైట్ దట్ ఇది ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళందరిది ఎస్టాబ్లిష్ చేసి ఈరోజు మేము అరెస్ట్ చేస్తున్నాము. I congratulate the entire Chikkaguda police team under the able leadership of Ramkrishna SHO as well as their DI Madhu and ACP Shashank Reddy and additional DCP Narsaya and all the team members who have worked tirelessly వీళ్ళందరినీ పట్టుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళదేమిటి ఈ పాత్ర ఉంటుంది. ఐ జస్ట్ టోల్డ్ దట్ ఆల్రెడీ ఈ రిలేషన్షిప్ గురించి తెలిసిన తర్వాత ఈ ఫ్యామిలీ కొంచెం వాళ్ళతో కమ్యూనికేట్ చేసి వాళ్ళకి చెప్పారు అబ్బాయికి చెప్పండి అని. బట్ వాళ్ళు దే డిడ్ నాట్ అజ్యూమ్. కొంతసేపు స్టాప్ అయింది ఇద్దరి మధ్య, బట్ మళ్ళీ ప్రారంభం అయింది. ఆ విషయం మళ్ళీ మేబీ వాళ్ళకి ఐడియా ఉండకపోవచ్చు. అది ఇంకా ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ ఫాదర్ కానీ బ్రదర్స్ కానీ ఎవరున్నారు చాలా పేరు ఉంది. ఓకే వాళ్ళంతా రిలేటివ్స్ అమ్మాయికి నేను చెప్తాను. సో ఇదిలో రాజ నరసింహ యాదవ్ A7 వచ్చేసి అమ్మాయి వాళ్ళ నాన్న. ఓకే వాళ్ళు ఇద్దరు బ్రదర్స్ రాజన్ శ్రీశైలం యాదవ్ A8 అండ్ A9 వచ్చేసి రాజం మల్లేష్ యాదవ్. శ్రీశైలం యాదవ్ అమ్మాయికి బాబాయ్. ఎస్ అమ్మాయికి బాబాయ్. ఓకే A9 వచ్చేసి కూడా బాబాయ్ మల్లేష్ యాదవ్. సో బాబాయ్ అవుతారు. సో అంటే ఈ నరసింహ యాదవ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ కొడుకు. ఓకే సో A1 వచ్చేసి మీకు ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను. A2 పరమేష్ కుమార్ యాదవ్ సొంత బ్రదర్, అమ్మాయికి సొంత బ్రదర్. A3 అండ్ A4 వచ్చేసి మల్లేష్ యాదవ్ వాళ్ళ అబ్బాయి కొడుకు ఇద్దరు. ఈ మిగిలిన వాళ్ళు ఎవరున్నారో సిరిగురి రాహుల్ వీళ్ళందరూ ఫ్రెండ్స్. ఈ ఫ్యామిలీకి సంబంధం లేదు, వాళ్ళకి తెలుసు వాళ్ళ గురించి. ఈ శివానందవ్ యాదవ్ కూడా వాళ్ళు కూడా ఫ్రెండ్. ఆ CCL ఎవరు ఉన్నారో జూనియర్ వాళ్ళు ఇదిలో A1 ఈజ్ ద కాన్స్పిరేటర్. వాడే ముఖ్యంగా బికాస్ హీ హ్యాస్ అ బ్యాక్గ్రౌండ్, ప్రీవియస్ ఒఫెన్సెస్లో కూడా ఉన్నారు. సో ఇస్ అ రౌడీ షీటర్. సో హీ హ్యాస్ దిస్ థింగ్ దట్ ఈ అమ్మాయి ఇది చేస్తుంది. అబ్బాయికి కూడా ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు అండ్ పెళ్ళి కూడా చేసుకున్నారని అనుకుంటున్నారు. సో అది ఒక్కటి అది రోడ్ బ్లాక్ అయ్యే వెంటనే వాళ్ళే కొంచెం వెనక నుంచి ఇది మొత్తం చెప్పించారు. ఎన్ని సంవత్సరాలుగా పరిచయం మేడం అమ్మాయికి? వాళ్ళు స్కూల్ డేస్ నుంచి పరిచయం ఉన్నారు. బట్ ఈ రిలేషన్షిప్ ఏమో ఒక 2 years నుంచి లేదండి. ఇప్పటి వరకు మనకి కంప్లైంట్ ఏమీ రాలేదు. అమ్మాయి తరఫు నుంచి, అబ్బాయి ఫ్యామిలీ తరఫు నుంచి ఇట్లా వచ్చి వాళ్ళు మనకి వార్నింగ్ ఇస్తున్నారు. నో కంప్లైంట్ హస్ కమ్ టు పోలీస్ స్టేషన్. అమ్మాయి స్టేట్మెంట్ ఏమైనా తీసుకున్నారు మేడం ఈ కేసులో? అమ్మాయి స్టేట్మెంట్ ఇప్పటి వరకు మేము అమ్మాయిని టచ్ చేయలేదు. ఇంకా ఇప్పుడు వీళ్ళందరూ అరెస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇస్ అబ్బాయికు అమ్మాయికు ఎట్లాంటి సంబంధాలు ఉన్నాయి, వాట్ ఈస్ ద కమ్యూనికేషన్, అవన్నీ కూడా మేము ఎస్టాబ్లిష్. ఆ ఆడియో కూడా అది వెదర్ జెన్యూన్ ఉందా ఏముంది అవి కూడా వెరిఫై చేస్తాం. యాజ్ ఆఫ్ నౌ మన ఎంటైర్ ఫోకస్ వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. ఎవరెవరు ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ ఉన్నారో మేము చేసాం. నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ కూడా చేస్తాం. We have obviously ఇది ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్లో ఆబ్వియస్లీ హ్యూమన్ విట్నెసెస్ని తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ కూడా మేము పెట్టాము. ఎక్కడెక్కడ CCTVs మనకు అవసరం ఉందో ఆ సీన్ ఆఫ్ ఒఫెన్స్లో, దెన్ అక్కడి నుంచి వాళ్ళు పారిపోయిన తర్వాత ఎక్కడ వెళ్ళారో అక్కడి నుంచి మేము కలెక్ట్ చేసుకున్నాము టెక్నికల్ ఎవిడెన్స్. ప్లస్ వాళ్ళు ఫోన్ డీటెయిల్స్, దట్ ఈస్ ఆల్సో టెక్నికల్ ఎవిడెన్స్. వాళ్ళు CDR డీటెయిల్స్, ఎవరి దగ్గర మాట్లాడారు బిఫోర్ ది ఒఫెన్స్, ఆఫ్టర్ ది ఒఫెన్స్, సో అవన్నీ ఏమేమి చేశారు ఆ డేటా కూడా మేము ఆల్రెడీ కలెక్ట్ చేసుకున్నాము. అండ్ రిగార్డింగ్ హ్యూమన్ విట్నెసెస్, ఇప్పుడు ఇక్కడ డిసీజ్ వాళ్ళ అంటే ఈ యవన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు అప్పుడు సీన్లో. ఇప్పుడు సుబ్బు వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే వాళ్ళందరూ ఉన్నారు. ప్లస్ ఐ విట్నెసెస్ కూడా
అక్కడ ఉన్నారు. సో వాళ్ళది కూడా ఎవిడెన్స్ మేము తీసుకున్నాం. మేడం, చాలా వరకు కూడా గందరగోళం ఉంది, చిరుత పరిస్థితి ఉన్నాయి. కమ్యూనిటీ పోలీసింగ్ లోపం వల్ల జరిగినట్టు. ఎందుకంటే సైకిల్ వల్ల చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అక్కడ, చాలా మంది పైన అటాక్ జరుగుతుంది. 307 లో కూడా కేసు Yes, yes, sir. సో మరి పోలీసింగ్ పైన అసలు ఏం జరుగుతుంది? ఇంత పెద్ద ఇష్యూ తర్వాత అటాక్ జరగడం అనేది See, it is not that the has happened earlier. Attack first time అయింది. బిఫోర్ దట్ వాళ్ళు ఫ్యామిలీస్ మాట్లాడుతున్నారు. అప్పుడు మనకి ఎవరు మనకి గతంలో చాలా ఉన్నాయి. అదే చెప్తున్నారు. సో ఈ ఇన్సిడెంట్ హ్యాస్ నాట్ హ్యాపెన్ ఫర్ ద ఫస్ట్ టైం. వాళ్ళ మీద పాత కేసెస్ ఉన్నాయి. ఆ కేసెస్ కూడా ఇన్వెస్టిగేషన్ ఉన్నాయి. కొన్ని ఛార్జ్ షీట్ కూడా అయింది. సో ఈ కేసుకు వేరే కేసెస్కి సంబంధం లేదు. ఈ పర్టిక్యులర్ ఇష్యూలో మనకి ఇప్పటి వరకు ఏ పెటిషన్ కూడా రాలేదు. ఎవరు వచ్చి మనకి కంప్లైంట్ ఇవ్వలేదు. ఇఫ్ దే హ్యాడ్ కమ్ మేబీ దే కుడ్ హావ్ అవాయిడెడ్ దిస్. ఇఫ్ వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ ఉండొచ్చు, లేదంటే అమ్మాయి కూడా ఏదైనా ముందుకు వచ్చి ఉంటే. బట్ ఇప్పటి వరకు అది రాలేదు. ఇదన్నీ పూర్తిగా వీ హ్యావ్ టు డూ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. అంటే ఇది ఇప్పుడు ఇవన్నీ అందుకే చెప్తున్నాను కదా, డిసీజ్ వాళ్ళ ఫోన్స్ కూడా సీజ్ చేసాము. వాళ్ళ సోషల్ మీడియా ప్రొఫైల్స్ కూడా చెక్ చేస్తాము టు ఐడెంటిఫై వాట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ దిస్ ఇస్ హ్యాపెనింగ్. అట్ ద సేమ్ టైం ఈ టైంలో వాట్ ఐ వాంట్ టు సే ఇస్ దట్ in Hyderabad City Police, so we are there to stop all these kind of crimes and to immediately act. At the same time, public also, especially families, వాళ్ళ పిల్లల్ని ఎట్లా పెంచుతున్నారు, ఏం నేర్పిస్తున్నారు, ప్రేమతో ఉండాలి, అందరితోటి కలిసి ఉండాలి మాత్రమే నేర్పించాలి. ఇట్లాగే భేదభావాలు, ఇంకా hatred towards one another, all that is not required. ఈ చిన్న వయసులో వీళ్ళందరూ ఇంకా పెద్ద ఇప్పుడు 6 మంది ఏజ్ కూడా ఒకరు 17 years ఉన్నారు. అండ్ ద మ్యాక్సిమం ఏజ్ అక్యూజ్డ్ది ఈజ్ ఆల్మోస్ట్ 21-22 years. A1 ఒకరు 23 years ఉన్నారు. అండ్ ఒక అబ్బాయి ఆల్మోస్ట్ 21 years. వాళ్ళు ఎంత ఫ్యూచర్ ఉంటుంది, ఎంత లైఫ్ ఉంటుంది. ఎస్, అందరూ అదే. ఈ ఏజ్ గ్రూప్ ఇస్ 17 years నుంచి మ్యాక్సిమం 23 years. చిన్న వయసులో ఇంత పెద్ద క్రైమ్స్లో ఇన్వాల్వ్ ఉంటున్నారు. దట్ మీన్స్ వీఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్ అట్ ద సొసైటీ లెవెల్. మేము ఏం చేస్తున్నాము, విత్ ఆర్ చిల్డ్రన్ ఎట్లాగే పెంచుతున్నాము, వాళ్ళకి ఏం మార్గదర్శనం నేర్పిస్తున్నాము, అది గురించి కూడా మేము అందరూ ఆలోచన చేయాలి. లేదండి, ఇప్పుడే నేను చెప్పాను, వీళ్ళు 4 days బ్యాక్ ఇది సర్వేలెన్స్ పెట్టారు. ఈ వ్యక్తి ఇక్కడ వస్తే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సో ఎవరు ఫోన్ చేసి పిలవలేదు. చిన్న అబ్బాయిది కాదు, June 9. అంటే వాళ్ళని ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాలి. బికాస్ హీఈస్ అ ఫ్రెండ్ ఉన్నారు. వీ హ్యావ్ టు చెక్అప్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హిస్ రోల్. అసలు ఇవ్వని అక్కడే ఉన్నట్టుగా ఎవరు గమనించారు? 5 members ఫస్ట్ రెక్కి చేశారని చెప్తున్నారు. ఎవరు రెక్కి చేశారు? అది ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ బికాస్ వెరీ ఇంపార్టెంట్ ఎవిడెన్సెస్. నెక్స్ట్ మరి శాంతి భద్రతల విషయంలో చిరుసలు మేము ఆల్రెడీ ప్లాన్ చేసాం. లాస్ట్ టైం కూడా నేను 8th నాడు కూడా ప్రెస్తో మాట్లాడేటప్పుడు చెప్పాను. వీల్ హోల్డ్ అ లాట్ ఆఫ్ కమ్యూనిటీ ప్రోగ్రామ్స్. నాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వస్తుంది అక్కడ చాలా ఇట్లాగే తాగి న్యూసెన్స్లు ఇది కూడా చాలా ప్రభావం ఉంది ఆ ఏరియాలో. సీతాఫల్ మండి, మేడిబావిలో వీల్ డెఫినెట్లీ ప్లాన్ ప్రోగ్రామ్స్ సో దట్ కమ్యూనిటీకి మేము రీచ్ అవ్వాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ యూత్ ఎవరెవరు ఉన్నారు, మేబీ వీ కెన్ డైరెక్ట్ దెమ్ ఇన్ అ బెటర్ వే. మేబీ జాబ్ మేళాస్ పెట్టించాలి సో దట్ వన్స్ వాళ్ళు ఏదైనా ఎంగేజ్ అయితే మంచి ఉద్యోగంలో ఈ అన్ని అలవాట్లు, ఈ అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్కి వాళ్ళు గురి కాదు. అట్ ద సేమ్ టైం అదే ఐ రిక్వెస్ట్, దిస్ ఇస్ ఫ్రమ్ పోలీస్ సైడ్ వీ విల్ డూ, బట్ ఫ్యామిలీస్ కూడా చాలా పెద్ద రోల్ అవుతుంది. దట్ దే నీడ్ టు మేక్ అ బిగ్ చేంజ్. వాళ్ళు పిల్లల్ని ఎట్లాగే పెంచుతున్నారు. మేము కూడా చేసాము. అందులో 6 మందిలో 2 పాజిటివ్ కూడా వచ్చింది. ఇద్దరిలో చెప్తారా మేడం? ఇద్దరు పాజిటివ్ వచ్చింది. రాహుల్కి A5 అండ్ A6. Yes, Shiva. Yes.